నాకున్న ఒక్క ఆధారం కోల్పోయాను. ఏంటి ప్రభువా? ఉన్నదే ఒక ఉద్యోగం, అది కూడా లేక వచ్చింది. అది కూడా ఊడిపోయే విధంగా చేసావేంటయ్యా? అది కూడా లేకుండా చేసావేంటయ్యా? కొంచెం పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారంలో లాభాలు సంపాదించి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఆశపడి వీళ్ళ సహాయంతో పెట్టుబడి పెట్టి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తే నిన్న మొన్నటి దాకా బాగానే ఉంది, కానీ సడన్గా ఏంటి ప్రభువా నా వ్యాపారం కుప్పకూలిపోయింది. ఎందుకు ప్రభువా నా వ్యాపారాన్ని ఈ విధంగా కుప్పకూలిపోనిచ్చావు? నీ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, మీ కూతురు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని మీకు తెలియకుండానే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని. ఏమిటి ప్రభువా ఇది? నా కొడుకుని అంత ప్రేమించానే, నా కూతుర్ని అంత ప్రేమించానే, కనీసం మాకు చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారంట. ఏంటి ప్రభువా ఇది? ఎన్ని సమస్యలో ఈరోజు, ఎన్ని ఇరుకు ఇబ్బందులో ఈరోజు సహోదరులు, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమస్యతోనే వచ్చాం, ఏదో ఒక కష్టంతోనే వచ్చాం. అయితే మీ అందరికీ ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, నీ కష్టం ఏదైనప్పటికీ, నువ్వు ఎంతగా కన్నీళ్లు కారుస్తున్నప్పటికీ, నువ్వు కలిగి ఉన్న సమస్యకు నీకు పరిష్కారం కనిపించనప్పటికీ, కన్ను చూపు మేరల్లో నువ్వు కలిగి ఉన్న సమస్యకు జవాబు దొరకనప్పటికీ, శుభవార్త, శ్రమల వెనుక దాగి ఉన్న సిరులో, ప్రియ సహోదరులో, నీ జీవితంలో నా ప్రభువు సెలవిచ్చాడు, నిర్నిమిత్తముగా ఏ ఒక్కరికి నా దేవుడు బాధను కలిగించేవాడు కాదు. నీ కష్టానికి, నీ కన్నీటికి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు.